రేవంత్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. చివరకు గన్నీ బ్యాగుల కోసం కూడా రోజుల తరబడి నిరీక్షణ తప్పటం లేదు. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో 20 రోజుల నుంచి ఎదురు చూస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఉన్న బ్యాగులన్నింటినీ అధికార పార్టీ నేతలే తీసుకోవడంతో రైతన్నల కష్టాలు మరింత పెరిగాయి. దీంతో మరో దారి లేక అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. రేవంత్ ఏలుబడిలో రైతన్న కష్టాల కడిలలో కూరుకుపోయాడు. పంట వేసినప్పటి నుంచి మార్కెట్ కు తరలించే వరకు సమస్యలే. సమస్యల వలయంలో అన్నదాత చిక్కుకుపోయాడు. రైతుల సమస్యలను కాంగ్రెస్ సర్కార్ లెక్క చేయడం లేదు. పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదు. రైతు భరోసా లేదు. రుణమాఫీ చేయడం లేదని అన్నదాతలు నిట్టూరుస్తున్నారు. ఎలాగోలా కష్టపడి పండించిన పంటను మార్కెట్ కు తీసుకొస్తే పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడు. చివరకు గన్నీ బ్యాగుల కోసం అన్నదాత రోడ్డెక్కాల్సిన దుస్థితి రేవంత్ పాలనలో ఏర్పడింది. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. నారాయణపేట జిల్లాలో పంట కొనుగోలు కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మరికొన్ని చోట్ల గన్నీ బ్యాగుల కొరత ఉంది. గన్నీ బ్యాగులుంటే ధాన్యం తరలించేందుకు లారీ కొరత సమస్య ఉంటుంది. ఒకవేళ లారీ అందుబాటులో ఉండి మిల్లు వద్దకు వచ్చిన తర్వాత అన్లోడింగ్ సమస్య ఉంటుంది. పంట కొనుగోలుకు సంబంధించి రేవంత్ సర్కార్కు సరైన ప్రణాళిక లేదు. దాంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. నారాయణపేట జిల్లాలో 102 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు అనుకున్నారు. 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇందుకోసం 35 లక్షల గన్నీ బ్యాగులు అవసరమవుతాయి. దశల వారీగా 25 లక్షల సంచులను రైతులకు అందజేశారు. కొందరు పలుకుబడి ఉపయోగించి కోత కొయ్యక ముందే టోకెన్ రాయించుకొని గన్నీ బ్యాగులను తీసుకెళ్లారు. దాంతో సమస్య వచ్చింది. మరోవైపు అధికారులు గన్నీ బ్యాగులు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దాంతో గన్నీ బ్యాగుల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది. కొత్తల్ మండల్ ఎట్టంపల్లి పంచాయతీ వీడికి 15 దినాల టోకన్లు రాసుకొని ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. ఇప్పటివరకు సంచులు దొరకలేదు. సంచులు దొరికినా కూడా ఇప్పుడు పరిస్థితి అలా వేసుకునే పరిస్థితి. ఈడ ధన్వాడ అంటే నారంపేట అంటే మార్కెళ్ళు అంటే దొరికిన వాళ్ళకు కూడా ఎక్కడెక్కడో పంపిస్తున్నారు. ఇక్కడ గోదాం లేక ఈడ లేదు వీళ్ళు వేసుకున్నారు. సగం మంది వీడు వేసుకుంటున్నారు. సగం మంది ఎక్కడెక్కడో పంపిస్తున్నారు. సగం మంది ఎట్లా వేసుకుంటారు నిండినాక అందరినీ పని చేయలే. లేదంటే ఎక్కడో పంపలే కదా. సగం వీడు వేసుకొని సగం ఎక్కడెక్కడో లీడర్లు వీడు వేసుకుంటారు. లీడర్లు లేని వాళ్ళు అక్కడెక్కడో పంపిస్తున్నారు. దాని గురించి ఏమిటనేది అధికారులు స్పందించారు. మీ ఇష్టం ఇంటే తీసుకుపోయి ఆడికి నారంపేటకన్నా పోరి ధన్వాడన పోరి మరికెళ్ళన పోరి అని అంటారు. మొన్న నన్ను ధన్వాడకు పంపినరు. 3 దినాలు ఉండొచ్చినమాట. అట్లా ఉంది అధికారులది. ఇక్కడ గోదాం నిండినాక మళ్ళీ ఎట్లా వేసుకుంటారు. సగం మంది ఎట్లేసుకుంటారు. గోదాలు నిండాక బంద్ చేయలేక క్లోజ్ చేయలే. ఇక్కడ అయిపోయిందని మళ్ళీ సగం మంది వేసుకొని సగం మందిని ఎక్కడెక్కడ పంపుతారంటే ఎట్లా అంటే లీడర్లు అది ఒక తిట్టు బీదోళ్ళది ఒక తిట్టు లాగా ఉంది ఇలా పరిస్థితి. అట్లా సగం మంది సంచులు లేక ఇప్పటివరకు 15 దినాలు 20 దినాల సంచులు పోసుకొని ఇప్పటివరకు సంచులు దొరుకుతాయి. ఇటు మక్తల్లో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. గన్నీ బ్యాగుల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. 10 రోజుల్లో 3 సార్లు రోడ్డెక్కారు. జాతీయ రహదారి 167పై బైఠాయించి నిరసన చేశారు. రైతులు ఆందోళన చేయడంతో పిఏసిఎస్ కి తాళం వేసి అక్కడి నుంచి అధికారులు పారిపోయారు. ఆరబోసిన ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాసర్దొడ్డి విలేజ్ సార్ మాది. టోకెన్ పెట్టేసి వారం రోజులు అవుతుంది. 22 డేట్ ఇచ్చేసి ఈరోజు నైట్ ఏం చేసిరంటే మొత్తానికి లీడర్షిప్ వచ్చే కాసి 23, 24, 25 డేట్కి ఇచ్చేసారు. వాళ్ళ డబ్బుల కోసం డబ్బులకు అమ్ముడుపోతున్నారు. మేము లైన్కి నిలబడి బట్టలు చింపుకొని మరి లైన్ నిలబడితే ఏం చేస్తారు, నువ్వు లైన్ రావాయి అంటున్నారు. మేము లైన్కి వెళ్ళిపోయేట వాళ్ళకి ఇతర రాజకీయ నాయకులు వచ్చి లోపల సంచులు తీసుకుపోతున్నారు. మళ్ళీ ఈరోజు ఉదయం వచ్చి మళ్ళీ ధర్నా చేయాలా. ఎస్ఐ సార్ వాళ్ళు వచ్చి కలిసి మళ్ళీ దొబ్బుకెళ్తున్నారు. మమ్మల్ని దొబ్బుకెళ్తున్నారు. మళ్ళీ రోడ్డు మీద తీసుకుపోయి ఆఫీస్లో కూర్చొని పెడుతున్నారు. మళ్ళీ బస్సాలు వస్తామని మేము మళ్ళీ ఇట్లనే కూర్చోవాలి. రాజకీయ నాయకులు వచ్చి కలిసి మళ్ళీ సంచులు తీసుకెళ్తున్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి? దీన్ని అడిగే బాధ్యులు ఎవరు? వరి పంట కొనుగోలు కోసం జిల్లా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు. పంట కొనుగోలు కోసం సరైన ఏర్పాట్లు చేయలేదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్ల మీద వరి పంట ఆరబోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంట కొనుగోలు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.